హాయ్ సార్. హలో అండి. హాయ్ సార్, మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంటుంది. సినిమాలు ఉన్నా లేకున్నా, హిట్ ఉన్నా లేకున్నా మీరు చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంటారు. చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి కనిపిస్తుంటుంది. దాంట్లో దేన్ని లోతుగా తీసుకోరేమో అనిపిస్తుంటుంది. అది మీ బిహేవియర్లో ఉంటుందా, మీ మైండ్ సెట్ అలాగే ఉంటుందా? అయితే నేను మంచి యాక్టర్ అండి. అంటే లోపల చాలా జరుగుతుంటాయి. నేను చాలా ప్రతి చిన్నది చాలా పెద్దగా హర్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఐ గెట్ అటాచ్ టు ఎ ఫిల్మ్. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అది తీసేశారు, కరెక్ట్గా ఉండాల్సింది అన్నప్పుడు కూడా నాకు ఏంటోలా అనిపిస్తుంది. అరే అది ఉండాల్సింది కదా అని. బట్ అంటే ఒక 10 years నుంచి ఉన్నాను కాబట్టి సో ఐ గాట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క లెట్ గో, మన చేతిలో ఉన్నది చేయాలి అనేది ఐ జస్ట్ లెట్ గో. ఈవెన్ ఈ ఫిల్మ్లో కూడా చూసినా సరే ఐ వుడ్ సే if I'm happy 100%, I would say 99% I was happy. 1% there is a discussion. ఓకే ఆ సీన్ ఉండాలా, రోలింగ్ టైటిల్స్ ఈ సీన్ ఉండాలా, సో ఇట్లాంటి చిన్నవి అలాంటి డిస్కషన్స్ ఉన్నప్పుడు దెన్ ఐ టేక్ ఎ బిగ్గర్. అందరూ ఏం ఫీల్ అవుతున్నారో అలాగే వెళ్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ మన 100% మనం ఇచ్చాం. అండ్ రెస్ట్ మెయిన్. ఎవరు అయితే కనుక 100% ఈ సినిమా హిట్, ఈ సినిమా ఫ్లాప్ అని ముందే చెప్పలేరు. బట్ ఐ వుడ్ సే ఐఎమ్ 99% హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అంటే మీరు చాలా ఎమోషనల్, నాకు తెలుసు. వెరీ ఎమోషనల్ చెప్తున్న విధానం. వెరీ ఎమోషనల్, వెరీ ఎమోషనల్. బట్ అప్పుడప్పుడు బయటపడతాను కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే హైడ్ చేస్తాను. మీ సినిమాలు మీరు చూస్తున్నప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తుంటారా? చేస్తాను. ఆఫ్టర్ ద రిలీజ్ కానీ ఈవెన్ బిఫోర్ ఆల్సో కొన్నిసార్లు అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ ఫిల్మ్ ఇప్పుడు దాకా చేసిన ఎవ్రీ ఫిల్మ్, వై దిస్ ఫిల్మ్ వర్క్, వై దిస్ ఫిల్మ్ డిడ్ంట్ వర్క్, ఇంకా ఏది బెటర్ చేసి ఉండాల్సింది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది పలానా సినిమా ఆడడానికి లేకపోతే ఆడకపోవడానికి, డైరెక్టర్ సైడ్ నుంచి కథే కాదు ఇంకా వేరే మనం ఏమి చెక్ చేసుకోవాలి, అట్లాంటివన్నీ చేస్తుంటాయి. నాట్ జస్ట్ మీ, యాజ్ అ ఫిల్మ్గా కూడా చేస్తాను. ఈ 10 ఏళ్లలో అసలు వంక పెట్టడానికి వీల్లేని సినిమా ఏదో చేస్తుంటారు కదా మీరు, మీకు మీరే ఈ సినిమా చూస్తే పర్ఫెక్ట్ ఇది 100%, ఇంకా ఎలాంటి లూప్ హోల్ లేదు అనుకున్న సినిమా ఏంటో? ఏం లేదు. ఉండవు అసలు, ఉండవు. నేను పెద్ద సూపర్ హిట్ బాహుబలిలో కూడా చెప్పచ్చు. ఇట్స్ అబౌట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చిందా లేదా, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్. దిర్ ఇస్ నో 100% పర్ఫెక్ట్ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్లో ఎక్కడో 1-2 ఉంటాయి, బట్ మేబీ దోస్ ఆర్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయి ఉండకపోవచ్చు. అలా చూసుకుంటే కనుక 100% ఎవ్రీ ఫిల్మ్ సమ్మోహంగానే పెద్ద హిట్ అయినా సరే ఐ విల్ ఫైండ్ సంథింగ్, ఓకే దీన్ని ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఆర్ భలే మంచి రోజు కానీ, ఎనీ ఫిల్మ్, శ్రీదేవి సోడా సెంటర్ కానీ, ఎనీ ఫిల్మ్, ప్రేమ కథ చిత్రం, ప్రేమ కథ చిత్రం కూడా ఆబ్వియస్లీ ప్రేమ కథ చిత్రం కూడా అంటే కోర్ది చాలా బాగా వర్కౌట్ అయింది. బికాజ్ ఇట్స్ వెరీ ఫ్రెష్ హారర్ కామెడీ, బట్ వీ కూడా ప్యాకేజ్డ్ ఇట్ ఈవెన్ బెటర్ అన్న సెన్స్ కూడా వచ్చింది. ప్రేమకథ చిత్రం తర్వాత ఆ జోనర్లో ఒక 100 సినిమాలు వచ్చి ఉంటాయి. ఆ సీజన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏ సినిమా కూడా ప్రేమకథ చిత్రం ఆ స్థాయికి వెళ్ళలేదు. యాక్చువల్గా అలాంటి హిట్ కొట్టినప్పుడు మీ చుట్టూ రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇలాంటి జోనర్ ఇంకో ట్రై చేయండి అని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మళ్ళీ మీరు ఆ జోనర్ టచ్ చేయలేదు. అవును, చేయలేదు. బికాజ్ ఇట్ డెంట్ ఎక్సైట్ మీ ఎనఫ్. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ ప్రేమకథ చిత్రం చేయడానికి కారణం కూడా అదే. ఇప్పుడు SMS చేసిన తర్వాత నేను యాక్షన్, ఫైట్స్, డాన్స్లు బాగా చేస్తానని చెప్పి అందరికీ తెలుసు. అవును, మారుతి గారు కూడా ఆయన చెప్పిన 4-5 స్క్రిప్ట్స్లో అది ఒకటి ఉంది, యాక్షన్. అండ్ హీ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే బికాస్ ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్, అది చేస్తే కనుక ఇంకా బాగా రీచ్ వస్తుంది. బట్ సమ్వేర్ నాకు ఒక కొత్తదనం ఉండాలి. అండ్ ఆల్సో అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం జస్ట్ నాట్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ బికాస్ బడ్జెట్స్ వైజ్ కూడా కొంచెం తక్కువ. అవును, ఆ టైంలో ఎస్పెషల్లీ ఎందుకంటే నాకు SMSలో ఐ డన్ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్. ఒక జాకీ చాన్ చేసేవి కొన్నినే చేశాను, దానిలో సాంగ్స్లో చేశాను, యాక్షన్లో కూడా చేశాను చిన్నవి. బట్ ఐ రియలైజ్డ్ ఏంటంటే మన స్కిల్ ఒకటి సరిపోదు. యూ నీడ్ బడ్జెట్, యూ నీడ్ టెక్నీషియన్స్, యూ నీడ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు మేక్ ఇట్ లుక్ రియల్. మనం నిజంగా చేసినా సరే రియల్గా ఉండడానికి మనం కరెక్ట్గా ఉండాలి.
సో ఆయన అప్పుడు చూసినప్పుడు ఏంటంటే నేను చేసేది 30 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు అవి. కొద్దిగా విఎఫ్ఎక్స్తో చేయొచ్చు, కొద్దిగా వేరే దాంతో చేయొచ్చు, బట్ స్టిల్ దట్ వాజ్ లుకింగ్ మోర్ న్యాచురల్, మోర్ రియల్, మోర్ ప్లేస్డ్ ఇన్ ద యాక్టర్స్కి సూట్ అయ్యేటట్టుగా. ఫస్ట్లో వచ్చిన వెంటనే యాక్షన్ చేసి 10 మందిని కొట్టేసినా సరే వెంటనే మనతో ట్రావెల్ అవ్వరు ఆడియన్స్. యూ గాట్ టు ఎర్న్ దట్ రెస్పెక్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి. దట్స్ వెన్ యూ డూ. సో ఆల్ దీస్ టాట్ మీ సేయింగ్ ఒక కొత్త రకమైన స్క్రిప్ట్ ఉంటే బెటరు అని చెప్పి హారర్ కామెడీ చేసాం అప్పుడు. దాని తర్వాత కూడా 2-3 హారర్ వచ్చినాయి, బట్ నాకు అప్పుడు అంత ఎక్సైట్మెంట్ రాలేదు, అంత ఫ్రెష్గా అనిపించలేదు. సో దానివల్ల ఏం చేయలేదు. ప్రేమ కథ చిత్రం టైంలో హారర్ కామెడీ అంటే చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమా, కొత్త వాళ్ళు చేసే సినిమా, ఇలా రకరకాల ముద్రలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో హారర్ కామెడీ వస్తే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇవ్వడానికి కూడా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. దాని మీద బడ్జెట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు కూడా అలాంటి జోనర్ టచ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రభాస్ నేను కలిసినప్పుడు రాజాసాబ్ సెట్లో ప్రభాస్ సెట్ ఇన్స్పిరేషన్ టు డూ దిస్ ఫిల్మ్ ఇస్ నీ సినిమా ప్రేమ కథ చిత్రం అని చెప్పి అన్నారు. ఇన్ఫాక్ట్ మారుతి గారు కూడా చెప్పారు నాకు ప్రేమ కథ చిత్రం అలాంటిది ఒకటి రాయండి అని చెప్పి అన్నారు. అవును, ఆయన ఫస్ట్ మీటింగ్లో ఇలాంటి జోనర్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని అడిగారు. అవునవును. సో ఆయన ఆ బేస్లోనే రాశారు అని చెప్పి అన్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఏంటంటే వెన్ ఒక జానర్ మనం అటెంప్ట్ చేసింది, ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నది, అటెంప్ట్ చేసి ఆ సక్సెస్ అయిన తర్వాత అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇన్ సినిమాలు చేసినా యూఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ ఇట్స్ లైక్ ఎ ట్రెండ్ సెటర్ ఫర్ హారర్ కామెడీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మన హిందీకి వెళ్ళింది, ఇప్పుడు హిందీలో వరుసపెట్టి హారర్ కామెడీస్. స్త్రీ సినిమా చూసాం కదా, 300 crores. అసలు హారర్ కామెడీకి అంత స్టామినా ఉందనే సంగతి కూడా చాలా మంది తెలియదు. అవును. ఇప్పుడు చేయొచ్చు కదా మీరు సీక్వెల్, ప్రీక్వెల్ లాంటివి. సీక్వెల్ ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ వేరే ఎవరితో చేసినట్టున్నారు. మీరు చేస్తే దానికి బజ్ వేరే ఉంటుంది కదా. అవును, కథ కొద్దిగా సెట్ అవ్వలేదు సార్. కథ సెట్ అవ్వలేదు. ఇట్స్ నాట్ జస్ట్ మీ, అక్కడ మారుతి గారు కూడా ఉండరు. అంటే ఆ సినిమాకి నాకు ఎంత పేరు వచ్చిందో మారుతి గారు కూడా అంతే పేరు వచ్చింది. ఆయన డైరెక్టర్ సూపర్విజన్ అయినా సరే, బికాజ్ ఎవ్రీబడి నోస్ దట్ హీస్ రిటర్న్ ద స్క్రిప్ట్ మారుతి గారి సినిమానే అనేది అనుకుంటారు. సో ఇట్స్ అబౌట్ ఇద్దరు కలిసి చేస్తేనే కరెక్ట్. ఏదో నేను సపరేట్గా చేసినా లేకపోతే ఆయన సపరేట్గా చేసినా సరే దాని సీక్వెల్ కౌంట్ అవుతుంది. అవును. చాలామంది ఏం చేస్తారంటే ఆ పేరు వాడేసుకుందాం అనుకుంటుంటారు, కానీ పర్ఫెక్ట్ సీక్వెల్ రావాలంటే ఆ హీరో ఆ డైరెక్టర్ కలిసి చేస్తేనే. అవును. మొన్నే హరోంహర చూసాం, ఇప్పుడు జటాధర, రెండు శివుడి కథలే, శివుడి పేర్లే. మీకు శివుడి మీద విపరీతమైన భక్తి ఉన్నది అందేమనిపిస్తుంది. మొన్న ఒక బొమ్మ కూడా వేశారు మీరు. శివుడు అనే జనరల్గా భక్తి నాకు ఎక్కువ. జస్ట్ నాట్ వెంకటేశ్వర స్వామి ఎక్కువ, వినాయకుడు ఎక్కువ, శివుడు కూడా ఎక్కువే. జస్ట్ నాట్ అబౌట్ శివుడు అనే కాదు, జనరల్గా నాకు భక్తి కూడా ఎక్కువే. సో ఎవ్రీడే పూజ చేస్తాను, టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఎవ్రీ ఇయర్ చాలా కామన్ ఆనవాయితీ. సో హ్యాపీ, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, శివుడి గురించి చెప్పే ఆపర్చునిటీ వచ్చింది, కథలో ఉండే శివుడు కైండ్ ఆఫ్ ఎ రోల్. సో చాలా హ్యాపీగా ఉంది టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. ఐ ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ శివ అని. ఈ రుద్రాక్షలన్నీ క్యారీ చేస్తుంటారా? లేదు సార్, అయితే సినిమా కోసం అంత ఉన్నది లేదు, ఈ సినిమా కోసం వేసి జనరల్గా ఈ మాల్ ఉంటుంది నా దగ్గర, కరంగళి మాల్, చాలా ఫేమస్. సో ఇది ఉంటుంది. నేను అదే కాకుండా నేను పూజ చేస్తాను ఎవ్రీడే. ఇంట్లో పూజ చేయకుండా బయటికి వెళ్ళిన రోజు ఐ డోంట్ రిమెంబర్. సో ఎవ్రీడే పూజ చేస్తాను. దట్స్ బీన్ డన్ లాస్ట్ ఒక 20-25 years నుంచి. ఎవ్రీడే దట్ ఈస్ ద ప్రాసెస్. 15-20 minutes పూజ అయితే ఉంటుంది. ట్రైలర్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక గుప్త నిధుల గురించి ఉంది, లంకి బిందుల గురించి ఉంది, ఒక దేవుడికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఒక ఆత్మలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అంటే చాలా మల్టీ లేయర్స్ ఉన్నాయేమో ఈ కథలో అనిపిస్తుంది. డెఫినెట్లీ మల్టీ లేయర్స్ ఉంది. ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్ ఆల్సో. మనకి ఒక సింగిల్ థ్రెడ్లో ఉన్నప్పుడు చాలా ఆడియన్స్ని హోల్డ్ చేయడం కూడా చాలా కష్టం. అట్ ది సేమ్ టైం ఏదో ఆడియన్స్ని హోల్డ్ చేయాలని కాకుండా క్యారెక్టరైజేషన్స్ వచ్చిన కథే. ఇప్పుడు శివుడు ఎలిమెంట్ కూడా ఆర్గానిక్గా వస్తుంది. నేను ఒక గోస్ట్ అంటారు కానీ గోస్ట్ని బిలీవ్ చేయను. సో దేర్ ఇస్ మల్టీ లేయర్. ఫ్యామిలీ ఉంటుంది, చిన్న పిల్లోడిని ఎవరో చంపాలని చూస్తున్నారు, చిన్న బాబుని. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఒట్టి డివోషనల్ యాంగిలే కాదు, హారర్ ఎలిమెంట్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, మంచి హారర్ కూడా ఉంటుంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కొన్ని డాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ ఆర్గానిక్గా సెట్ అయిన మంచి కథ. వెరీ రేర్గా అలా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ లంకి బిందెలు ఇలాంటి సెటప్ ఏదో ఉంది కదా, వీటిని నమ్ముతుంటారా? ఇలాంటి ఏదో జరుగుతుంటాయి మన చుట్టూ అని?
నమ్మేదానికన్నా వినున్నాం, అందరం వినున్నాం. నేను విన్నాను చిన్నప్పుడు ఈ లంక బిందులు దాని గురించి, ఒక పిశాచి దాన్ని బంధనంగా పెట్టడం అనేది చిన్నప్పుడు కథల్లో విన్నాం. చిన్నలో ఇప్పుడు మీరు ఇందాక స్త్రీ అని చెప్పి ఒక ఫిల్మ్ గురించి చెప్తున్నారు, అది ఆ కథ కూడా విన్నాం. సో దాన్ని చూసి అక్కడి నుంచి వచ్చిన ఒక ప్రజెంట్ టైం లైన్లో ఉండే కథ. ఎవరైనా ఇప్పుడు లంక బిందులు డిస్టర్బ్ చేస్తే ఏమవుద్ది, ఎవరైనా తవ్వడానికి వెళ్ళినప్పుడు ఏముంటాయి అక్కడ. సో దాని గురించి కొద్దిగా ఇంకా డీటెయిల్గా సినిమాలో ఉంటుంది. ఈ మధ్య హిందుత్వానికి సంబంధించిన విషయాలు, ఆ అంశాలు కథల్లోకి లాక్కురావడానికి విపరీతంగా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కథలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధిస్తాయి, డబ్బులు కూడా వస్తాయని నమ్ముతున్నారు. ఇందులో ఆ హిందుత్వం కానీ ఆ దైవత్వానికి సంబంధించిన విషయాలు కానీ ఎంతవరకు ఆర్గానిక్గా కుదిరాయి? చాలా చాలా ఆర్గానిక్గా ఉంటుందండి. విల్ గివ్ రీజనింగ్ ఆల్సో. అంటే మనం ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సినిమాలో, ఒక కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చే టైంలో దానికి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్కి మనం చాలా చోట్ల విన్న దాని గురించి అక్కడి నుంచి తీసుకొని దానికి సొల్యూషన్ చేయడం జరిగింది. చాలా ఆర్గానిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పి డివోషనల్ యాంగిల్ పెట్టాలి అని చెప్పి రుద్దింది అయితే కాదు. కథలోనే స్టార్టింగ్ నుంచి ఆ ఎలిమెంట్ ఫస్ట్ నుంచి ఉంది. స్టార్ట్, ఇంటర్వెల్, ఫినిష్, స్టార్టింగ్ నుంచి సేమ్. వీ డిడ్ంట్ ట్రై టు పుట్ ఎనీథింగ్. డైరెక్టర్ వచ్చినప్పుడే ఈ ఎలిమెంట్ ఉంది. దాన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. డైలాగ్స్లో కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్స్లో కానీ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. డెఫినెట్ చాలా ఆర్గానిక్గా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు. అండ్ నేను ఎప్పుడు ఇదైతే బిలీవ్ చేస్తాను, ఏంటంటే ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పి ఆ కథలు ఎంచుకోవడం అనేది ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్. ఎందుకంటే మనకు ఇప్పుడు ట్రెండ్ ఉందనుకుంటే మనం ఒక సినిమా ప్రాసెస్ చూస్తే 1.5 years 2 years అవుతుంది. ఆ టైంకి ఆ ట్రెండ్ ఉంటుందా లేదో తెలియదు. సో హానెస్ట్గా ఒక మంచి కథ అయితే చేయాలి. సో అలాగా చేసింది. ఇట్స్ లక్కీలీ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆ ట్రెండ్ ఉంది. ఈ సినిమాని ఒక తెలుగు సినిమా హిందీ వరకు వెళ్ళింది అనుకోవాలా, లేదంటే హిందీ సినిమా తెలుగులో చూస్తున్నాం అనుకోవాలా? తెలుగు సినిమా హిందీ వరకు వెళ్ళిందండి. ఎంటైర్ ఫిల్ము కథ అంతా ఇక్కడ మన వాళ్ళు రాసిందే. షూటింగ్ కూడా అంతా కథ, డైలాగ్స్ అన్నీ కూడా తెలుగులో చేసిందే. యాక్టర్స్ని మాత్రం అక్కడ నుంచి కొందరు తీసుకొని వచ్చాం. బట్ దే విల్ ఆల్సో లుక్ లైక్ మన తెలుగు వాళ్ళని. ఇప్పుడు సోనాక్షి సిన్హా గారిని చూసినా సరే షీ విల్ లుక్ లైక్ మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ లాగానే ఉంటారు. సో ఎక్కడ మనకి నార్త్ ఫీలింగ్ అనేది ఉండదు. సో ఎంటైర్ థింగ్ షార్ట్ ఇన్ తెలుగు, లోకల్ నుంచి మనం గ్లోబల్ పాన్ ఇండియా వెళ్తున్నాం అనమాట. లోకల్ టు గ్లోబల్ లాగా. సోనాక్షి సిన్హా గారితో ఆ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే బాలీవుడ్ స్టార్, ఆవిడ గురించి చాలా వినుంటారు. సెట్లో ఎలా ఉంది కంఫర్ట్నెస్? అది ఒక స్టార్లో అయితే అనిపించలేదు. షీఈస్ వెరీ గ్రౌండెడ్. తన పని తను చేసుకుని, నో టాంట్రమ్స్ ఎట్ ఆల్. వచ్చి తనకి చెప్పి ఒక షార్ట్ చెప్పడం తను వెళ్ళిపోతుంది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయొచ్చు కదా, ఆ టైప్ ఆఫ్ అసలు లేదు. వెరీ ప్రొఫెషనల్ అండ్ మంచి పర్ఫార్మర్, చాలా చాలా మంచి పర్ఫార్మర్. అంటే మీ స్టోరీలో చూస్తుంటే, మన ట్రైలర్లో చూస్తుంటే కనుక అరుపులు కొద్దిగా వినిపిస్తూ ఉంటాయి. అవును. కానీ సినిమాలో కొన్ని పార్ట్స్ ఉంటాయి ఏంటంటే అసలు అరువు అనేది ఉండదు, జస్ట్ ఇలా చూస్తూ ఉంటుంది కానీ మన భయం వేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ అంత గ్రిప్ ఉంటాం, అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటాం, ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంత కంఫర్ట్ ఉంటాం, అంత సటిల్గా చెప్తూ కూడా ఇంపాక్ట్ఫుల్గా అనిపించడం. సో ఇట్స్ ఎ ట్రేడ్ మార్క్ ఫర్ అ గుడ్ యాక్టర్ అన్న ఫీలింగ్. షీఈస్ ఎ టెరిఫిక్ యాక్టర్. అంతేకాకుండా చాలా కష్టపడింది ఈ సినిమాకి. రోప్స్ మీద ఉంటుంది, ఆల్మోస్ట్ ఒకసారి రోప్ మీద ఎక్కించారు అంటే ఒక 2-3 hours రోప్ మీద ఉంటుంది. బికాజ్ ఇట్స్ వెరీ టఫ్ టు మళ్ళీ ఆ సెటప్ చేసి పైకి తీసుకొని వెళ్ళడం. అండ్ చాలా కంఫర్టబుల్గా, కంప్లైంట్ లేకుండా చాలా బాగా చేసింది. మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్టుంది. ఎస్, ఒక 15 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, చాలా పెద్ద ఎపిసోడ్ అయితే. సెకండ్ హాఫ్ మొత్తం దేర్ బి 2 episodes ఆర్ వెరీ లెంతీ. ఆల్మోస్ట్ 15 minutes 2 episodes ఉంటాయి. అండ్ అసలు మీకు ఆ లెంత్ ఉందని కూడా తెలియదు, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే చాలామంది ఈ క్వశ్చన్స్ అడిగారు స్టార్టింగ్లో ఇలా చెప్తున్న వెంటనే. ఇది ఇలా ఒక 15 minutes episodes 2 ఉంటాయి సెకండ్ హాఫ్లోని. అండ్ దేవర్ లైక్ ఇదే సేమ్ క్వశ్చన్ 15 minutes. జనరల్గా అంటే మన వినుంటాం ఏంటంటే ఏదైనా సరే ఒక 4 minutesలో అయిపోవాలి, సీన్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయిపోవాలి, నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళాలని. సారీ. సో కాకపోతే వాళ్ళు కూడా వచ్చే సినిమా చూసినప్పుడు, అప్పుడు ఆ ఎపిసోడ్స్ 2 చూసినప్పుడు ఎక్కడ వాళ్ళకి అసలు ఆ క్వశ్చన్ రాలేదు. చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఎవ్రీ 45 seconds to 1 minute ఏదో ఒక కొత్తది జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక
ఆ 15 minutesలో ఒక స్టోరీ ఉంటుంది. ఒక్కొక్క డెవలప్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటాం. సో అదే ప్రొసీడ్ అయ్యే కొద్దికి లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా పీక్కి వెళ్తుంది. సో ఎక్కడ మనకు ఒక లెంతీగా అంతే అనిపించదు. ఈవెన్ సమ్మోనం అప్పుడు కూడా ఇలాగే వీఆర్ ట్రైంగ్ టు బ్రేక్ సమ్ రూల్. మన రూల్స్ ఏంటి, 4 minutes ఉండాలి సీన్ జనరల్గా. సమ్మోనం కూడా ఒక టెర్రస్ మీద ఒక సీన్ ఉంటుంది 8 minutes దాకా, 8 to 9 minutes అలా ఉంటుంది. జస్ట్ ఇలా నుంచొని మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు కూడా చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు స్క్రిప్ట్ చదివేటప్పుడు కానీ, లేకపోతే ఇలా చెప్పినప్పుడు కానీ ఇంటర్వ్యూస్లో. కానీ ఫైనల్గా చూస్తే అదే సీను బాగా పేలింది, బాగా వర్కౌట్ అయింది కూడా. టైం కూడా చూసుకుని ఉంటారు ఆడియన్స్. టైం కూడా చూసుకొని ఉంటారు. బికాస్ ఒక మంచి కన్విక్షన్తో ఇట్స్ గుడ్ కంటెంట్ ఉన్నప్పుడు దెన్ యూ గాట్ గో హెడ్ ఆ టైప్లో. సమ్మోహనంలో అది సింగిల్ షాట్లో చేస్తారా? లేదు, ఇట్స్ సింగిల్ షాట్. ఇవి కట్స్ ఉంటాయి, చాలా కట్స్ ఉంటాయి. కానీ అర్థం కాదు, మనకు తెలియదు, తెలియదు. అదంతా ఒక సింగిల్ చాలా షాట్ స్మూత్గా ఉంటుంది. యాక్షన్లో కట్లు ఉంటాయి జనరల్గా ఎక్కువ. ఇట్స్ నాట్ అబౌట్ ఒక స్టిల్ లాగా పెట్టి కౌంటర్ కట్లు చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా యాక్షన్ ఎపిసోడ్స్కి అలా అంత లెందీ అనుకుంటూ ఉంటాం మనం, కానీ అది ఎమోషనల్ సీన్ కదా. ఒక ఎమోషనల్ సీన్ని 8 to 9 minutes తీయడం అనేది. అవును, జస్ట్ స్మాల్ కాన్వర్సేషన్ బిట్వీన్ ద బాయ్ అండ్ ద గర్ల్. అవును, అలా తీయడం అనేది అంటే ఆయన స్ట్రెంత్ కూడా అది. ఇంద్రగంటి గారి స్ట్రెంత్, హీ కెన్ రైట్ సంథింగ్ వెరీ నైస్ కాన్వర్సేషన్స్. సో ఆ కాన్వర్సేషన్ అలా స్మూత్గా ఫ్లో అయిపోతూ ఉంటుంది. మంచి రైటర్ కాబట్టి. ఈ సినిమాకి వచ్చేప్పుడు చాలా ఇంటెన్స్ డ్రామా జరుగుతూ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది అక్కడ ఆ 15 minutesలో, బట్ దెల్ బి లాట్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా. ఏం జరగబోతుంది, అదొక చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆడియన్స్కి. మామూలుగా ఇలాంటి కథలకి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. అవును, దానికి సంబంధించిన ఏమైనా లీడ్ ఏమైనా చివరిలో ఏమైనా ఇచ్చారు? ఉంది, దానికి ఒక లీడ్ ఉంటుంది. ఐసైడ్ అవసరం లేదని, బట్ స్టిల్ దే వాంటెడ్ బికాస్ ఫ్రాంచైజీకి కావాల్సిన సరంజామా అయితే ఉంది దీంట్లో. ప్రీక్వెల్ సీక్వెల్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. బికాజ్ వేరే కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టుకొని సేమ్ థియరీ అప్లై చేయొచ్చు. సో ఇట్ వర్క్. అదే నేనేమన్నానంటే సినిమా అయిపోనివ్వండి, నెక్స్ట్ మనం అనౌన్స్ చేద్దాం ఒక రోజు పెట్టి, బట్ దే వాంటెడ్ టు అనౌన్స్ ఇట్ ఇన్ దిస్ సెల్ఫ్. సో ఐ సైడ్ ఓకే, అప్ టు యూ. తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు చిత్రసీమకు ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏ భాష నుంచి యాక్టర్స్ వచ్చినా సరే అంతే రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకి అంతే వాల్యూ ఇస్తాం. కానీ మన హీరోలు బాలీవుడ్కి వెళ్ళినా, వేరే జోనర్కి వెళ్ళినా ఇంతే రెస్పెక్ట్, ఇంతే గౌరవం అక్కడ వస్తుందా లేదా? అక్కడ బాక్స్ ఆఫీస్ మన హీరోల్ని ఎలా చూస్తుంది? అంటే వాళ్ళ వర్కింగ్ సిస్టమ్స్ వేరే ఉంటాయి, టు బి వెరీ ఫ్రాంక్. అండ్ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇట్స్ ద పీపుల్ హూ మేక్ ఇట్. జనాలు దే మేక్ ఇట్. టాలీవుడ్ అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ వస్తువు కాదు, ఏది కాదు, ఇక్కడ ఉన్న జనాలు. సో కొన్ని చోట్ల ఏంటంటే వెన్ ద పీపుల్ ఆర్ నాట్ రైట్, వాళ్ళు ఇక్కడైనా తెలుగు వాళ్ళు అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, దే వాంట్ ట్రీట్ యు రైట్. సో ఏదో మనకి సరిగా చూసుకోలేదు, సరిగా రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి బాలీవుడ్ సరిగా ట్రీట్ చేయరు అనేది ఇండస్ట్రీని వేరు చేయడం కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ దేర్ వర్ సర్టన్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ ఫెల్ట్ వరంట్ రైట్, బట్ ఇట్స్ అప్ టు దోస్ ఇండివిజువల్స్. వాళ్ళకి తెలియదు ఆ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలని నా ఫీల్. అంటే నేను అనేది ఏంటంటే, మన సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీలోకి వెళ్తే తెగ చూస్తారు వాళ్ళు, కానీ మన హీరో ఒక స్ట్రైట్ అవే ఒక హిందీ సినిమా చూస్తే దానికి అంత రీచ్ రావడం లేదేమో అనిపిస్తుంది నాకు. స్ట్రైట్ అవే కొత్త సినిమా చేస్తారు. మన డబ్బింగ్ సినిమాని వాళ్ళు చూసినంతగా స్ట్రైట్ అవే ఒక కొత్త సినిమా చూస్తే చూడలేకపోతున్నారు. ఎందుకు? స్ట్రైట్ అవే అక్కడ హిందీలో సినిమా చేస్తే వాళ్ళు చూడలేదు. అంటే ఇది ఒకటండి, వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఆల్సో. ఇప్పుడు మన ఏ సినిమా వెళ్తుంది అక్కడికి, మంచిగా ఉన్న హిట్ సినిమా వెళ్తుంది. ఇక్కడ ఒక పాజిటివ్ టాక్ వచ్చి బజ్ వచ్చిన తర్వాత వెళ్తుంది కొన్ని సినిమాలు ఆల్రెడీ మేకింగ్లోనే బజ్ వచ్చి వెళ్తున్నాయి. సో అట్లాంటి సినిమాలు వాళ్ళు చూస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే ఒక సినిమా చూపించండి, ఒక హీరో వచ్చి ఇక్కడ చేసింది, చాలా పెద్ద స్టార్లు చేశారు ఇక్కడికి వచ్చి, అసలు కొద్ది కూడా లేదు. వాళ్ళు కూడా అదే అనొచ్చు కదా. బేసికలీ మంచి సినిమా అవ్వాలి సార్. మంచి సినిమా అయితే ఇట్ విల్ వర్క్ హియర్ ఆర్ దేర్. అండ్ ఒకటి దెర్ ఇస్ ఆల్సో సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ మనిషిలో అనిపించాలి మనం. అవును, ఇప్పుడు మనం ఇక్కడ రూటెడ్ లాగా ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చు, ఇదే రూటెడ్నెస్ అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇట్ షుడ్ లుక్ లైక్ ఐ బిలాంగ్. ఇప్పుడు సోనాక్షి సిన్హా గారు ఉన్నారు, ఆవిడ ఇక్కడికి వచ్చినా సరే మన అమ్మాయిలానే ఉంటారు. తన మ్యానరిజమ్స్ కానీ ద వే షీ లుక్స్ మన సౌత్ అమ్మాయిలానే ఉంటారు. సో అట్లా అపియరెన్స్ కూడా వర్కౌట్ అవుతున్నప్పుడు అక్కడ కూడా చూస్తారు. ఎక్కడో ఒక చోట మనం మరీ లోకల్గా రూటెడ్గా విలేజ్ లాగా అనిపించి వాళ్ళేమో ఒక సిటీ బేస్డ్ కథ చేస్తున్నాం అనుకుంటా,
అక్కడ కనెక్షన్ వేరేగా ఉంటుంది. అవును. వాళ్ళు కూడా బాలీవుడ్ కూడా మన కైండ్ ఆఫ్ కథలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మన సౌత్ మసాలా, యాక్షన్ జోనర్ ఇలాంటి కథలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ సినిమా అంటే చాలా క్లాసీగా ఉండేది, ఒక మంచి హైఫై కథల్ని వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా మారిపోతుంది, సినారియో మారిపోతుంది. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ కంటెంట్, అదైతే కనిపిస్తుంది. థ్యాంక్స్ టు మన రాజమౌళి గారు ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, కాంతారా కానీ కేజీఎఫ్ కానీ. ఇప్పుడు ద న్యూ థింగ్ ఇస్ మన లోకల్ ఇస్ మోర్ లైక్ ఏ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. సో మన కథలు చూడాలి, మన రూటెడ్ కథలను చూడాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది మనకి రాజమౌళి గారితో పాటు మన ఎన్నో సినిమాలు మన డబ్బింగ్ అవుతూ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో దే హ్యావ్ దిస్ ఐడియా ఆఫ్ మన సినిమాలు ఎలా ఉంటాయి అనేది. సో ఒక మంచి సినిమా చేసినప్పుడు దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. బాహుబలి ఎపిక్ వస్తుంటే అదేదో కొత్త సినిమా వస్తున్నంత అటెన్షన్ పెరిగిపోయింది. ఫ్యాన్స్ దానికి ప్రీమియర్లు, ఫ్యాన్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్లు, ఒక మంచి ఆడవాడు కనిపిస్తుంది స్క్రీన్. అంటే బేసికలీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, అది ఎప్పటి నుంచో ఉంది, మనం కొద్దిగా రియలైజ్ అయ్యాం. మనం ఏంటంటే జనరల్గా మంచి వీడియో సాంగ్స్ వింటాం. అవును. ఒకప్పుడు రోజులు అంటే పాటలు కూడా రిలీజ్ అయ్యాయి, పాటలు జస్ట్ క్యాసెట్లోనే. అవును. కానీ లేటర్ మనకి మ్యూజిక్ ఛానల్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడో రిలీజ్ అయిన పాటలు చూస్తాం, మళ్ళీ ఇప్పుడు ప్లే అయినా మళ్ళీ చూస్తూ ఉంటాం. సో ఒక మంచి సినిమాని ఎప్పుడైనా ఆడియన్స్ ఉంటారు, ఒక స్టాండర్డ్ ఫిక్స్డ్ ఫ్యాన్స్ ఉంటారు దానికి. సో వాళ్ళు వెళ్ళి చూస్తారు. అందుకని రిలీజెస్ కానీ ఏదైనా చూసినా సరే ఆడియన్స్ పెద్దగా హిట్ చేస్తున్నారు ఆ సినిమాలు. సో బాహుబలి ఎపిక్ ఇస్ ఆల్రెడీ నిజంగానే ఎపిక్ అది. సో దానికి అంత నాట్ ఏ సర్ప్రైజ్ ఈరోజు అంత రెస్పాన్స్ వస్తుందండి. కానీ బాలీవుడ్ వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఏంటంటే తెలుగులో రిలీజ్లకి ఇన్ని డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఇంత డబ్బులు ఎందుకు వస్తున్నాయి అన్నది. యావరేజ్ సినిమా కూడా రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. స్ట్రైట్ అవే ఒక పెద్ద సినిమా వస్తే ఎంత కలెక్షన్ వస్తుందో అంత కలెక్షన్ వస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ని వాళ్ళు ఇచ్చే ప్రేమ అసలు ఎక్కడ ఎవరు అంత ఉండదు. అట్ ద సేమ్ టైం మన హీరోస్ ది వే దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆల్సో ఇలా ఎవరు అసలు అక్కడ అంత ఉండదు. అవును. దే ఆర్ మోర్ అండ్ ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద బిగ్గర్ స్టార్స్ హియర్ ఆర్ వెరీ రూటెడ్. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు ఏం చూసినా సరే మన ఇంట్లో వ్యక్తులానే ఉంటారు. ఇప్పుడు మహేష్ని చూస్తే మహేష్ ఇంటికి వెళ్ళామంటే 4 జతలు ఉంటాయండి, ప్లెయిన్ షర్ట్స్ 4 ఉంటాయి మహేష్కి. అంతే. అసలు చాలా సింపుల్, అది తీసేస్తాడు పాత అయిపోతే. ఈ స్టైల్ మల్టీ లేయర్ వేసి, ఆ బూట్లు వేసి, చైన్లు వేసి, పోగులు పెట్టి, ఈ మధ్యలో చేసి ఒక కల్చర్డ్ వెరైటీగా పెట్టి అవి ఉండవు సార్. చాలా సింపుల్గా నెసెసిటీస్ ఉంటాయి. సో వెన్ యూ హ్యావ్ స్టార్స్ లైక్ దట్ హూ ఆర్ వెరీ గ్రౌండెడ్, వెరీ రూటెడ్, దేర్ ఇస్ అ బెటర్ కనెక్షన్. ఆడియన్స్ కూడా ఏంటంటే మంచి కనెక్షన్ ఉంటుంది ఆ స్టార్స్తో. మేబీ వాళ్ళు బాలీవుడ్ స్టార్స్కి వచ్చేటప్పుడు నాట్ ఎవ్రీ వన్ అవ్వలేదు, బట్ అక్కడక్కడ ఏంటంటే హై ఫ్యాషన్ అయిపోయింది, వాళ్ళ మీద కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. సో దే లుక్ ఫర్ దోస్ హై స్టైలింగ్. మన రెగ్యులర్గా వాడే బయటికి వెళ్ళి వేసుకోవాలి. మనం ఒక ఇంటర్వ్యూకి వచ్చామండగానే వాళ్ళు వేరే స్టైలింగ్లో ఉంటుంది. అది ఎక్కడ బయట కూడా చూడం మనం. కొన్నిసార్లు సినిమాల్లో కూడా దే గ్లామరైజ్ ద ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ టూ మచ్. మన దగ్గర కొద్దిగా నార్మల్గా కొద్దిగా రిలేటబుల్గా ఉంటే వాళ్ళు స్టార్స్ అంటే స్టార్ లెవెల్ లాగానే కనిపించేట్టుగా ట్రై చేస్తారు, గ్లామరైజ్ చేస్తారు కొద్దిగా క్యారెక్టర్స్ని కూడా. సో మేబీ దానివల్ల కూడా కొద్దిగా కనెక్షన్ తగ్గుతుంది అని అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక ఫేజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ 10 years బాలీవుడ్ సినిమా అంటే ఫారెన్లో వెళ్ళి ఫారెన్లో షూట్ చేయాలి, దట్ వాస్ బికమ్. సో అప్పుడు వాళ్ళు మన కథలు, మన రూటెడ్ కథలు మిస్ అవుతూ ఉన్నారు ఆడియన్స్ చాలా వరకు. దే ఆర్ నాట్ మేకింగ్ ఫర్ బెల్ట్ లైక్ పాట్నా, బీహార్లో ఉండే వాళ్ళ కోసం చేయట్లేదు. సో దానివల్ల వాళ్ళు మన సైడ్ పిక్చర్స్ని బాగా ఇష్టపడ్డాం, ఎందుకంటే రూటెడ్ కథలు చేస్తున్నాం. కొందరు డైరెక్టర్లు అయితే అసలు సుకుమార్ లాంటి వాళ్ళు బయటకు వెళ్ళి బయట కంట్రీలో షూట్ చేసిందే లేదు, ఇన్ని సినిమాలు చేసి, అన్ని సాంగ్స్ చేసి. సో పుష్పాలంటే కథకి అసలు బయట వెళ్ళాల్సిన అవసరం అయింది ఏ సినిమా లేదు సార్. ఫస్ట్ నుంచి చూడండి, కొద్దిగా పాసిబిలిటీ ఉంటే ఆర్య ఒకటే పాసిబిలిటీ ఉండదు, ఆర్య 1. మిగతా అన్నీ చూస్తే రూటెడ్ కథలు, కథలో పాటు వచ్చే సాంగ్లు, ఒక ఐటమ్ సాంగ్ కానీ మన రూటెడ్, మన కైండ్ ఆఫ్ గోలా గంధర్వులు అవి చూపిస్తారే కానీ సెపరేట్గా వేరే ఊరు వెళ్ళి చేసేది చాలా తక్కువ. సో మేబీ ఆల్ దీస్ రీజన్స్ మన సినిమాలు ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా అనుకుంటున్నాను. ఈ జటాధర లాంటి జోనర్లో వచ్చిన ఏ సినిమా మీకు బాగా నచ్చింది? అంటే ఈ జానర్లో వచ్చిన సినిమాల్లో ఏది మీకు? కార్తికేయ 2 వాస్ ఇంట్రెస్టింగ్. అవును, టు సర్టన్ ఎక్స్టెంట్ అనిపించింది. మేజర్లీ సెకండ్ హాఫ్లో బాగా వెళ్ళింది అనిపించింది.
అండ్ కొద్ది చంద్రముఖి కానీ కొద్దిగా హారర్ ఎలిమెంటు ఈ టైప్ ఆఫ్ ఇది చూసినప్పుడు అనుష్క శెట్టి గారిది అరుంధతి కానీ అరుంధతి కానీ యా సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్స్ ఐ థింక్ తుంబాడ్ ఇస్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేము తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ కొంతవరకు హౌ టు అప్రోచ్ ఇట్. ఈ గోల్డ్ కాయిన్స్ సెటప్ చూస్తుంటే నాకు ఎందుకో తుంబాడ్ కనిపిస్తుంది, కానీ చాలా గొప్ప సినిమా తుంబాడ్, చాలా బాగా డిజైన్ చేశారు. అప్పుడు కూడా ఆ సినిమా ఆడలేదు అసలు, మీరు చూస్తే డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ లో ఆడలేదు, కానీ రిలీజ్ చేస్తే చాలా బాడింది. ఇప్పుడు కలేజా కూడా చూస్తే ఆ టైంలో పెద్దగా ఆడలేదు, అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ కలెక్షన్ వచ్చింది ప్రొడ్యూసర్ చెప్తున్నారు. అది పెద్ద క్లాసిక్ లాగా మిగిలిపోయింది. ఎక్కడో ఏంటంటే ఎందుకు మిస్ కొట్టామనేది వీ హ్యావ్ టు డూ దట్. కానీ మీకు కూడా అనిపిస్తుందా ఈ సినిమా మిస్ కొట్టకుండా ఉండాల్సింది ఎందుకు కొట్టిందని మీ సినిమాల్లో? నా సినిమా చాలా అనిపిస్తూ ఉంటుంది. మానాన్ సూపర్ హీరో ఒకటి చాలా మంచి సినిమా, మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ స్టిల్ కానీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కూర్చొని అనలైజ్ చేయడానికి. పబ్లిసిటీ బాగా చేసుకోవాలి. లైటర్ వెయిన్ ఫిల్మ్స్ అంటే ఇంకా డబుల్ పబ్లిసిటీ చేయాలి. మనం రెగ్యులర్గా 1 కోటి రూపాయలు పెట్టామంటే ఒక లైటర్ వెయిన్ ఫిల్మ్ని 2 కోట్లు పెట్టాలి పబ్లిసిటీ, అప్పుడే రీచ్ అవుతుంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని సినిమాలకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న డైలాగ్తో ఒక క్రియేట్ చేయొచ్చు, కొన్ని చిన్న యాక్షన్ ఎపిసోడ్స్తో చేయొచ్చు, ఐ మీన్ కొన్ని డాన్స్ నెంబర్స్తో చేయొచ్చు. సో కొన్నిటికి అది కుదురుతాయి. ట్రైలర్లోనే కొద్ది చిన్న చిన్న ఎలిమెంట్స్ చూపించిన వెంటనే వెళ్ళిపోతాం ఈ సినిమా అని. కొన్ని సినిమాలు ఏంటంటే వీ నీడ్ దట్ ఎంటైర్ అది ఎక్స్పీరియన్స్, మనం వెళ్ళి చూసిన తర్వాతే ట్రావెల్ అవుతాం. సత్యం సుందరం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆ ట్రైలర్లో టీజర్లో మనకి ఏమనిపించింది, కానీ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషనల్ డ్రైవ్ మనకి కనెక్ట్ అయిపోతుంది. అవును. సో ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ అది కూడా. సో అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటంటే బేసికలీ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ వచ్చి పాడు చేస్తుంది జనాల్ని. ఇన్స్టాగ్రామ్ టక్ అనగానప్పుడు ఇమీడియట్గా 30 secondsలో యూ హ్యావ్ టు గివ్ దన్ కిక్, లేదు అంటే టక్కన వెళ్ళిపోద్ది. సో దే ఆర్ యూస్ టు లైక్ 3-4 seconds 10 seconds ఆఫ్ ఇమీడియట్గా ఒక పంచ్ రావాలి, అట్లాంటివి ఉన్నాయి. సో దానివల్ల సినిమాల మీద కూడా ఎక్కువ ప్రెషర్. చాలా పెద్ద టాస్క్ కదా మేకర్స్కి, హీరోస్కి. సినిమా చూస్తున్నప్పుడు మొబైల్లోకి వెళ్ళిపోతాం, బయటకు వెళ్ళిపోతాం, ఫోన్లు వస్తుంటాయి, ఓటీటీ ఎలాగా ఉంది, ఇన్ని రకాలు దాటుకుని 2 hours కూర్చోబెట్టడం అన్నది ఫ్యూచర్లో ఇంకా పెద్ద టాస్క్ అయిపోద్ది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. బట్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టాగ్రామ్లో ఎవరండి క్రియేట్ చేసేది? జనాలే కదా. ఏదో పెద్ద పైనుంచి దేవుడు చేసింది ఏం కాదు కదా. ఆడియన్స్ కూడా, ఐ మీన్ ఫిల్మ్ మేకర్స్ కూడా దిల్ ఫిగర్ అవుట్ గివింగ్ దట్ ఎంటర్టైన్మెంట్. మేబీ ఒకటే సినిమాలో 4-5 కథలు వస్తాయేమో, 4-5 హీరోలు కలిపి సెపరేట్ కథల్లాగా మామూలుగా సిరీస్లో వస్తూ ఉంటాయి కదా. వీ డోంట్ నో, వాళ్ళు కూడా ఇది జరగవచ్చు. మంచి ఐడియా కూడా. అండ్ అదే రైటింగ్ వైజ్ కూడా రాసేస్తారండి. ఇది ఐ మీన్ ఆడియన్సే నేర్పిస్తారు. మీ అబ్బాయిని ఎప్పుడు హీరో చేస్తున్నారు? మేబీ ఒక 2 years ఇంకా 2 years పడుతుంది. ఇంకా 2 yearsలో వీళ్ళు అంటే మంచి కథ రావాలి. వింటున్నారా కథలు మీరు? నో, మా టీం వింటుంది. అండ్ కపుల్ ఆఫ్ పెద్ద బ్యానర్స్ కూడా వచ్చారు ఆల్రెడీ. బట్ వీ డోంట్ వాంట్ టు డూ ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ రైట్ నో. ట్రైన్ చేస్తున్నారా యాక్టింగ్ పరంగా, డాన్సుల పరంగా? యాక్టింగ్ పరంగా సపరేట్గా చేయట్లేదు. హీ డిడ్ అట్ వన్ పాయింట్. అంటే యాక్టింగ్ అనేది ఒక ఎవరు నేర్పించలేరండి. యూ జస్ట్ హ్యావ్ టు డూ ఫ్యూ సీన్స్, ఏదో చేస్తూ ఉండి అలా రావాలి. కానీ ఎవరో ఏదో యాక్టింగ్ క్లాస్కి వెళ్ళిపోయిన వెంటనే వాడు గొప్ప యాక్టర్ అయిపోతారని కాదు. రైట్ నో హీస్ వాచింగ్ లాట్ ఆఫ్ చాలా సినిమాలు చూస్తున్నాడు, దాని గురించి మాట్లాడతాడు, ఆ సినిమాల గురించి, ఎందుకు ఈ సినిమా నచ్చింది, ఎందుకు ఈ సినిమా నచ్చలేదు. సో హీస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఫిల్మ్స్ మోర్. అండ్ స్కిల్ వైజ్ డాన్స్లు, యాక్షన్ అయితే అది ఎలాగైనా ఉంది, అది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. యాక్టింగ్ అనేది ఒక మెచ్యూరిటీ దాంతోపాటు వస్తుంది. హీస్ డూయింగ్ దాట్ ఆన్ అండ్ ఆఫ్. థియేటర్కి వెళ్తున్నాడు, ఒక 6 monthsలో ఒక 2 months అలా ఒక థియేటర్ ఒక ప్లే వెళ్ళి దెన్ ఈ టేక్స్ ఏ బ్రేక్. కానీ సినిమాలు అయితే రెగ్యులర్గా చూస్తాడు, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మీద అనాలిసిస్ జరుగుతుంటుందా? జరుగుతుంది. చేస్తుంది బాగా. చేస్తాను. అనాలిసిస్ కన్నా ఎక్కువ వేరే సినిమాల మీద అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది మన సినిమాల కన్నా కూడా. కానీ చెప్తాడు కొన్ని, ఇది ఎందుకు నచ్చింది, ఇది ఎందుకు నచ్చలేదు అని రఫ్గా చెప్తాడు. ఈ డజంట్ గివ్ సొల్యూషన్స్. ఇప్పుడు అంత ఏజ్ లేదు. బట్ సితారా, గౌతమ్ వీళ్ళిద్దరిలో ఆ స్పార్క్ ఎవరికి ఉందంటారు? ఇద్దరికీ ఉందండి. కానీ గౌతమ్ ఎందుకో షైగా అనిపిస్తుంటాడు. బట్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తుంటారు కదా గౌతమ్. చాలా న్యాచురల్ యాక్టర్. హీస్ గాట్ దట్ అంటే కెమెరాకి భయపడకుండా
సటిల్గా ఎమోట్ చేయడం, దట్ ఈస్ మోర్ టఫర్ అండ్ ఫీలింగ్. కొద్ది ఎక్కువ లౌడ్గా చేస్తుంటే కొన్నిసార్లు ది యాక్టింగ్ ఫర్ ద కెమెరా అన్నట్టుగా ఉంటుంది. ఐ డెంట్ సీ దట్ థింగ్. ఆ చిన్న షార్ట్ ఫిల్మ్లో ఈజ్ నాట్ యాక్టింగ్ ఫర్ ద కెమెరా, ఈయన జస్ట్ బిహేవింగ్లో ఉంది. దట్స్ ఎ సైన్ ఆఫ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సితార క్యాపబిలిటీ అంటే సింగర్, మంచి సింగర్ అంట. అవునా? నాకు తెలియదు అది. ఐ థాట్ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. మంచి డాన్సర్. ఆ రీల్స్ అన్ని బయటకు వస్తుంటాయి. అవునవును. మోర్ దాన్ ఎనీథింగ్ ఏముండాలంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. యాక్టింగ్ ఉండాలంటే ఒక ప్యాషనే. ఎవ్రీబడీ ఈజ్ అ గుడ్ యాక్టర్. ఒకవేళ ఫేమ్ కోసం వస్తున్నారంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు. యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందంటే దే విల్ ఫిగర్ అవుట్ ఎ న్యూ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ దట్ క్యారెక్టర్. కొత్త తీసుకొస్తారు, వాళ్ళకి చిన్న టచ్ యాడ్ చేస్తారు. దట్స్ వెన్ ద క్యారెక్టర్ బికమ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎంత రైటర్ రాసుకున్నా సరే ఆ యాక్టర్ సైడ్ నుంచి వచ్చే ఒక పర్సనల్ టచ్, పర్సనల్ తనకున్న ప్యాషన్ యాక్టింగ్ పట్ల ఒక చిన్న ఎడిషన్ యాడ్ అవుద్ది. అవును. జటాధర తర్వాత ఏం చేయబోతున్నారు, ఏం రాబోతున్నాను? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. ఒకటైతే షూర్గా ఉంటుంది, రాహుల్ రవీంద్రతో 70mm ఎంటర్టైన్మెంట్స్లో ఒకటైతే షూర్గా ఉంటుంది. అండ్ దే కపుల్ ఆఫ్ అదర్ స్క్రిప్ట్స్ కూడా. బట్ ఏది ఫస్ట్ 100% రెడీ ఆన్ పేపర్ అనేది ఇంకా చూస్తున్నాం. రాహుల్ రవీంద్రన్ కథ విన్నారా? యా. ఏ జానర్లో ఉండబోతుంది? జానర్ చెప్పకూడదు అది, బికాస్ దట్స్ బిగ్గెస్ట్ యూఎస్పీ. ఓకే. ఇట్స్ అ పాలిన్ డ్రామా. ఇట్స్ అ పాలిన్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిల్మ్. పాలిన్ డ్రామా అంటే మీరు బ్యాక్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సినిమా విల్ బి ద సేమ్. అదే ఒక జీరోని ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు కదా. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్. వీఆర్ ట్రైంగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ 2 సినిమాల్లాగా చేసి ఒక 1 వీక్ ఒకటేసారి 2 సినిమాలు, 2 జానర్స్ ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి దానికి. అండ్ ద ఎక్స్పీరియన్స్ యుల్ హ్యావ్ విల్ బి డిఫరెంట్. వెన్ యూ వాచ్ ఇన్ లీనియర్, ద ఎక్స్పీరియన్స్ విల్ బి ఓకే కదా. ఒకటే కదా, అబ్సల్యూట్లీ ఒకటే. అది ఎడిటింగ్ కూడా మార్చరు, సేమ్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అది ఎలా కుదురుతుంది? ఓకే కదని 2 టైటిల్స్తో 2 సార్లు రిలీజ్ చేయడం. సేమ్ అంటే you'll have a different experience. It will be like more of an emotional touch, or it will be like thriller. Okay. If you watch it in a thriller la untadi, if you watch in other way, it will be like a family drama. It will be like a drama, emotional untadi. Danlo kuda untadi, but it will be like that. అంటే చాలా ఒక రకంగా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ అన్నాం, కొత్త రకమైనది. బట్ యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ షుడ్ వర్క్. ఇటీ అన్న అటు అన్నా కదా, ఫస్ట్ వర్క్ అవ్వాల్సిన ఫిల్మ్ కదా, అది వర్క్ అవుద్ది. అది చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు రాహుల్ చాలా మంచి మంచి సినిమాలు చేశారు, బట్ ఈ జానర్ కూడా దిల్ బి యాక్షన్, దిల్ బి ఫ్యామిలీ డ్రామా, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, మంచి లవ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. బట్ స్టిల్ రాహుల్ రవీంద్ర ఆయన సినిమానే వస్తుంది, లవ్ స్టోరీ. మీ సినిమా ద గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, మీ సినిమా వస్తుంది, 2 కలిపి ఒకేసారి 2 సినిమాలు ఆడతలేండి. అది ఎలాగో డిఫరెంట్ జానర్, మాది డిఫరెంట్ జానర్. సో రైట్ సార్, మీ జటాధర వస్తుంది 7వ తారీఖున. చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఈ జానర్లో ఇంకా చాలా సినిమాలు రావాలని, ఎలాగైతే ప్రేమ కథ చిత్రం తర్వాత ఆ జానర్లో ఎక్కువ సినిమాలు ఎలా వచ్చాయో, అలాగే మీ జటాధర తర్వాత కూడా ఈ జానర్లో ఎక్కువ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సో మచ్.